హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చూద్దాం. దట్ ఈస్ హార్ట్ అనాటమీ అని చెప్పేసి గుండె యొక్క అంతర్నిర్మాణం. మీరందరూ చిన్నప్పటి నుండి చూసుకుంటారు, చదువుకుంటారు కర్ణికలు, జఠరికలు, కవాటాలు అని చెప్పేసి. ఓకేనా? సో ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం ఈ షార్ట్ వీడియో లోపల గమనిద్దాం. రైట్. మరి ఈ గుండె ఏదైతే ఉందో జనరల్గా గుండె అంతర్నిర్మాణం అంటే అంతర అంటే అర్థం ఏంటి, లోపల ఏముంటాయి అసలు గుండె లోపల అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. సో మొదటి అంశం ఏంటి అంటే ఇందు లోపల కర్ణికలు ఉంటాయి. ఓకేనా? సో కర్ణికలు ఏట్రియా అని చెప్పేసి అంటాం. రెండింటిని కలిపి మనం ఏట్రియా అని చెప్పేసి అంటాం. ఒకటే అయితే ఏట్రియం అని చెప్పేసి అంటాం. ఓకేనా? దెన్ రెండవది ఏంటి, జఠరికలు. సో జఠరికలు వెంట్రికిల్స్ అని చెప్పేసి అంటాం. సో వెంట్రికిల్స్. ఓకేనా? నెక్స్ట్ మూడవది ఏంటి అంటే ధమనీ చాపాలు. ధమనీ చాపాలు అని చెప్పేసి. సో ఓర్టిక్ ఆర్క్స్ అని చెప్పేసి అంటాం. ఓర్టిక్ ఆర్క్స్. క్లియర్? సో దీస్ త్రీ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆర్ యూ కెన్ సే హార్ట్ అనాటమీ. సో గుండె యొక్క అంతర్నిర్మాణం లోపల మనకి ఈ మూడు రకాల నిర్మాణాలు, ఈ స్ట్రక్చర్స్ కనబడతాయి. సో వీటి గురించి మనం ఈ మూడింటి గురించి చదువుకోవడంతో పాటు అదనంగా ఇక్కడ వాల్వ్స్, కవాటాలు అని చెప్పేసి నిర్మాణాలు ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తే మనం ఈ టాపిక్ను డిస్కస్ చేసినట్టు వాళ్ళమవుతాం. క్లియర్? సింపుల్. మరి ఒక్కొక్కటి చూద్దాం. చూసే ముందు సాధారణంగా మీకు అందరికీ తెలుసు మానవుని యొక్క గుండె ఎన్ని గదుల చేత తయారు కావడం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఎన్ని? 4 గదులు ఉంటాయి. దెర్ ఆర్ ఫోర్ చేంబర్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. క్లియర్? మరి ఈ 4 గదుల లోపల 2 గదులు ఏవి? కర్ణికలు. సో 2 ఆర్ ఏట్రియం అండ్ 2 ఆర్ వెంట్రికిల్స్. 2 గదులు జఠరికలు. ఓకేనా? 2 కర్ణికలు, 2 జఠరికలు. క్లియర్? మరి గుర్తుపెట్టుకోవాలి. సో కర్ణికలతో పోల్చితే జఠరికలు పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ హార్ట్ ఆర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద అనాటమీ ఆఫ్ హార్ట్, సో దీస్ అబోవ్ ఛాంబర్స్, ఈ 2 పైన ఉండేటువంటి గదులు ఉన్నాయి కదా, సో ఇవి రెండేంటివి? కర్ణికలు. రైట్? ఇవి. దెన్ ఇక్కడ బిలో ఆర్ అండర్ ద హార్ట్ స్ట్రక్చర్ you can find 2 chambers or 2 rooms. Those are called as ventricles. ఓకే? ఈ కింద ఉండేటువంటి 2 గదులు ఏవైతే ఉన్నాయో ఇదొకటి, ఇదొకటి. సో ఈ రెండింటిని మనం ఏమంటాము? జఠరికలు అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. అంటే ఓవరాల్గా ఎవ్రీ హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 చేంబర్స్. 4 గదులు ఉన్నాయి. సో పైన ఉండే ఈ రెండింటిని ఏమంటున్నాం? కర్ణికలు అంటున్నాం. సో కింద ఉండే ఈ రెండింటిని ఏమంటున్నాం? జఠరికలు అని చెప్పేసి అంటున్నాం. మరి గుర్తుపెట్టుకోవాలి. సో పై ఛాంబర్స్తో కంపేర్ చేస్తే కింది చేంబర్స్ యొక్క వాల్యూమ్ లేదా పరిమాణం అనేది పెద్దగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో జఠరికలు పెద్దవి వెన్ కంపేర్ టు ఏట్రియా. కర్ణికలతో పోల్చినట్లయితే జఠరికలు పెద్ద పరిమాణం లోపల ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ క్లారిటీ ఓవర్ దిస్ పర్టికులర్ 4 చేంబర్స్. ఏంటి ఇంకొక క్లారిటీ అంటే ఈ మొత్తం 2 కర్ణికల లోపల కుడి కర్ణిక, రైట్, సో కూక అనేది పెద్దది. ఈ 2 జఠరికల లోపల ఏజా అనేది పెద్దది. అంటే కుడి కర్ణిక, ఎడమ జఠరికలు 2 కూడా పెద్దవి అని చెప్పేసి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కుడి కర్ణిక అంటే ఏది? మీకు స్ట్రక్చర్ లోపల, ఈ హార్ట్ స్ట్రక్చర్ లోపల ఇది కాదు కుడి కర్ణిక. సో దిస్ ఈస్ రైట్ ఏట్రియా, ఇది కుడి కర్ణిక. దిస్ ఈస్ లెఫ్ట్ ఏట్రియం, ఎడమ కర్ణిక. రైట్ వెంట్రికిల్ కుడి జఠరిక, లెఫ్ట్ వెంట్రికిల్ ఎడమ జఠరిక. అంటే మీకు ఇక్కడ స్ట్రక్చర్ లోపల ఏ విధంగా ఉంది? రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. యాక్చువల్గా దిస్ ఈస్ ద స్ట్రక్చర్. దిస్ ఈజ్ హార్ట్. ఓకేనా? ఇదేంటి? రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. కానీ మీకు డయాగ్రామ్ లోపల మన స్ట్రక్చర్ను మన బాడీతో కంపేర్ చేసినట్లయితే డయాగ్రామ్ లోపల రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. క్లియర్? మరి ఇప్పుడు లెఫ్ట్ ఏట్రియం అంటే ఎడమ కర్ణిక, ఇది కుడి కర్ణిక. అంటే దీనితో కంపేర్ చేస్తే ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నది. రైట్? సో దిస్ ఈజ్ రైట్, ఇది చిన్నది, ఇది పెద్దది. ఓకేనా? సో అంటే ఈ డైరెక్షన్ అన్నమాట. ఈ డైరెక్షన్లో ఉన్నవి 2 కూడా పెద్దవి అని చెప్పేసి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటివి? రైట్ ఏట్రియా, లెఫ్ట్ వెంట్రికిల్, కుడి కర్ణిక, ఎడమ జఠరికలు అనేవి పరిమాణం లోపల పెద్దవి. ఎవరితో పోల్చితే? ఈ రెండింటితో పోల్చితే.
సో క్లియర్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కర్ణికలు, ఏట్రియా అని చెప్పేసి అంటున్నాం. మరి దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో కర్ణికలు అంటే పైన ఉండేటువంటి గదుల గురించి మనము డిస్కస్ చేయాలి. సో ఏ విధంగా ఉంటాయి ఈ గదులు అనేది మీరు చూడండి ఒకసారి. సో ఇది కుడి కర్ణిక కదా, ఇది ఎడమ కర్ణిక, ఇది కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. ఈ రెండింటిని వేరు చేస్తూ, కుడి కర్ణికను ఎడమ కర్ణికను వేరు చేస్తూ దెర్ ఈస్ అ సెప్టమ్, ఒక అడ్డు విభాజకము లేదా అడ్డు గోడ, ఒక ఏమంటారు వాల్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే కర్ణికాంతర విభాజకం, కర్ణికాంతర విభాజకం అని చెప్పేసి అంటాం. సో ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, ఇక్కడ రెండు జఠరికలను వేరు చేస్తూ కూడా ఒక అడ్డుగోడ ఉంది చూడండి. దీన్ని ఏమంటున్నాం? ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ అని చెప్పేసి అంటున్నాం. వెంట్రికిల్ అంటే జఠరిక, కాబట్టి ఇంటర్ అంటే మధ్య, రెండు జఠరికలకు మధ్యలో ఉన్నటువంటి ఈ విభాజకాన్ని జఠరికాంతర విభాజకం లేదా ఇంగ్లీష్ లోపల ఇంటర్ వెంట్రిక్యులార్ సెప్టమ్ అని చెప్పేసి అంటున్నాం. అదే మాదిరిగా రెండు కర్ణికలకు మధ్య లోపల ఉండేటువంటి ఈ విభాజకం ఇట్లా వెళ్తుంది చూడండి. సో ఈ విభాజకాన్ని ఏమంటున్నాము? కర్ణికాంతర అంటే కర్ణికల మధ్య ఉండేటువంటి అడ్డుగోడ. విభాజకము అంటే విభజించేది అన్నట్టు లెక్క. క్లియర్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ విభాజకం మధ్య లోపల చిన్నప్పుడు మీకు జనరల్గా చాలా సందర్భాల లోపల వినుండాలి. ఏం వినుండాలి మీరు అంటే ఇక్కడ దీని లోపల దెర్ ఈస్ అ స్మాల్ పోర్, ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది. వేటికి మధ్యలో? కుడి కర్ణికకు ఎడమ కర్ణికకి రెండింటికి మధ్య లోపల, అంటే లెఫ్ట్ రైట్కు మధ్య లోపల. సో దెర్ ఈస్ అ హోల్, ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది. సో ఈ రంధ్రాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే సో దిస్ ఓవం ఆర్ దిస్ పర్టికులర్ సెప్టా, this particular hole is regarded as fossa ovalis. దీన్ని ఏమంటాము? ఫొరామిన్ ఓవెల్ అంటాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మొదటగా రైట్, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫొరామిన్. ఓకే, ఫొరామిన్ ఓవెల్ అని చెప్పేసి అంటాం. సో ఓవం అంటే అర్థం ఏంటి? రంధ్రం లేదా అండము అని చెప్పేసి. ఓవం అనే పదానికి అర్థం అండము, జనరల్గా గుండ్రంగా లేదా అండాకారం లోపల ఉండేటువంటి స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా? సో ఫోర్ లేదా పోర్ అంటే రంధ్రం. మరి ఇట్లాంటి రంధ్రం ఉన్నది దేనికి మధ్య లోపల? ఎడమ కుడి కర్ణికలకు మధ్య లోపల. మరి ఈ ఫొరామిన్ ఓవెల్ అనేది ఎప్పుడైతే మన లంగ్స్ పనిచేయడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే చిన్న పిల్లల లోపల ఇది ఉంటుంది. ఫొరామిన్ ఓవెల్ అనేది చిన్న పిల్లల లోపల ఉండేటువంటి రంధ్రం. మీరు చాలా సందర్భాల లోపల పేపర్ లోపల న్యూస్ లోపల చూస్తూ ఉంటారు. ఏం చూస్తుంటారు? హోల్లో హార్ట్లో హోల్ ఉంది అని చెప్పేసి. మరి చిన్నతనం లోపల లంగ్స్ ఎప్పుడైతే సక్రమంగా అంటే లంగ్స్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగనప్పుడు ఈ హోల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే లంగ్స్ ఫంక్షన్ ప్రాపర్గా జరిగిందో అప్పుడు కంప్లీట్గా బాడీ మొత్తం కూడా ఒక పర్టికులర్ యాక్టివిటీ, పర్టికులర్ మెటబాలిక్ యాక్టివిటీస్ లోపలికి టర్న్ అవుతుంది. కాబట్టి సో ఈ హోల్ అనేది ఏమవుతుంది? గ్రాడ్యువల్గా ఈ విధంగా మూసుకుపోవడం జరుగుతుంది. సాధారణంగా ఫస్ట్ హోల్ ఉంటుంది, తర్వాత లంగ్స్ యాక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కంప్లీట్గా ఈ హోల్ అనేది ఏమవుతుంది? మూసుకుపోతుంది. మరి ఈ విధంగా మూసుకుపోయినటువంటి హోల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అని చెప్పేసి అంటాం. సో పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకేనా? ఫొరామిన్ ఓవెల్ అంటే రంధ్రం ఉండడం, రంధ్రము మూసుకుపోతే అట్లాంటి లక్షణాన్ని ఏమంటాం? పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అని చెప్పేసి అంటాం. మరి కొంతమంది వ్యక్తుల లోపల ఈ రంధ్రం అనేది మూసుకుపోదు, అదే విధంగా ఉంటుంది. రైట్. మరి ఇట్లాంటి కాంటెక్స్ను మనం ఏమంటాము అంటే దీన్ని ఫొస్సా ఓవాలిస్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏమంటాము? సో ఫొస్సా ఓవాలిస్ అనేటువంటి పేరుతో ఇట్లాంటి కాంటెక్స్ట్ని మనం పిలవడం జరుగుతుంది. సో చాలా న్యూస్ లోపల, మీడియా లోపల మీరు చూస్తుంటారు, చిన్న పిల్లల యొక్క హార్ట్ లోపల, గుండె లోపల రంధ్రం ఉన్నది అని చెప్పేసి. సో ఇట్లాంటి లక్షణాన్ని మనం ఏమంటాము? ఫొస్సా ఓవాలిస్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తాం. ఓకేనా? మరి ఇది జనరల్గా ఈ కర్ణికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కర్ణికల లోపల ఇది పెద్దగా ఉంటుంది, ఇది చిన్నగా ఉంటుంది. రెండు కర్ణికలను వేరు చేస్తూ ఒక విభాజకం ఉంటుంది, దాన్ని కర్ణికాంతర విభాజకం అంటున్నాం. సో చిన్నతనం లోపల ఒక రంధ్రం ఉంటుంది రెండింటికి మధ్య లోపల, దాన్ని ఫొరామిన్ ఓవెల్ అంటున్నాం. అది మూసుకుపోతే దాన్ని పేటెంట్ ఫొరామిన్ ఓవెల్ అంటున్నాం. ఒకవేళ కొన్ని సందర్భాల లోపల మూసుకుపోదు, సో దాన్ని మనం ఏమంటున్నాం? ఫొస్సా ఓవాలిస్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తున్నాం.
క్లియర్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ కర్ణికలు ఏవైతే ఉన్నాయో ఇవి శరీరం లోపల ఉండేటువంటి వివిధ రకాల బ్లడ్, అంటే మన బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ నుంచి కొన్ని రకాల రక్తనాళాలు ఇంప్యూర్ బ్లడ్ను తీసుకొస్తాయి, అంటే చెడు రక్తాన్ని తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెడు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ఒకానొక పెద్ద ధమని ఏది, ఆ పెద్ద సిర ఏది అంటే దట్ ఈస్, గుర్తుపెట్టుకోండి, అధో మహాశిర. అధో మహాశిర, దట్ ఈస్ ఇన్ఫీరియర్ వీనా క్యావా అని చెప్పేసి అంటాం. ఏమంటాము? ఇన్ఫీరియర్ వీనా క్యావా అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ఇన్ఫీరియర్ వీనా క్యావా ఏదైతే ఉందో ఇది అధో అంటే కింది భాగాలు, మహాశిర అంటే పెద్ద రక్తనాళం అన్నట్టు లెక్క. అంటే కాలి నుంచి చేతుల నుంచి మొత్తం మన శరీరం లోపల తయారైనటువంటి చెడు రక్తాన్ని మొత్తం తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొస్తుంది? దిస్ ఈజ్ వాట్? రైట్ ఏట్రియం. రైట్. సో కుడి కర్ణిక లోపలికి తీసుకురావడం జరుగుతుంది. ఎవరు? అధో మహాశిర, ఇన్ఫీరియర్ వీనా క్యావా. మరి ఈ రక్తనాళం కుడి మహాశిర లోపలికి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ బ్లడ్ వెజిల్, ఇది కుడి వాట్ ఇస్ దట్? కుడి కర్ణిక. ఈ రక్తనాళం కుడి కర్ణిక లోపలికి తెరుచుకునే ప్రదేశం వద్ద కొన్ని మూసుకునే తెరుచుకునే రంధ్రాలు ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? మరి ఈ మూసుకునే తెరుచుకునేటువంటి రంధ్రాలని మనం ఏమంటాం సింపుల్గా అంటే కవాటాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా? కవాటాలు. మరి ఈ అధో మహాశిర ఇక్కడ అంటే కుడి కర్ణిక లోపలికి తెరుచుకునే దగ్గర కొన్ని కవాటాలు ఉన్నాయి ఇట్లా. సో ఈ కవాటాన్ని మనం ఏమంటాం అంటే యూస్టాచియన్ వాల్వ్ అని చెప్పేసి, చాలా 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 ఇంపార్టెంట్. ఏమంటాము? యూస్టాచియన్ కవాటం అని చెప్పేసి అంటాం. రైట్. సో యూస్టాచియన్ కవాటం. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా థెబేషియన్ వాల్వ్ కూడా ఉంటుంది. సో లెట్ ఇట్ బి, పక్కన పెట్టండి, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యూస్టాచియన్ కవాటం అనేటువంటి కవాటము అధో మహాశిర కుడి కర్ణిక లోపలికి తెరుచుకునే ప్రదేశం వద్ద ఉండేటువంటి కవాటం. కవాటం అంటే అర్థం ఏంటి? ఓపెనింగ్ క్లోజింగ్ వాల్వ్స్, ఓపెనింగ్ క్లోజింగ్ స్లిట్స్ ఆర్ పోర్స్ అన్నమాట. ఓకే. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ కర్ణిక ఏదైతే ఉందో అంటే వివిధ రకాల రక్తనాళాల నుంచి రక్తాన్ని ఏం చేస్తుంది? గ్రహించడం జరుగుతుంది. సో కాబట్టి ఓవరాల్గా కర్ణికలను మనం ఏమంటాము అంటే స్వీకరణ గదులు అని చెప్పేసి అంటాం. కర్ణికలను ఏమంటాము? స్వీకరణ గదులు. సో రిసీవింగ్ ఛాంబర్స్ అని చెప్పేసి అంటాం. స్వీకరణ గదులు అనేటువంటి పేరుతో మనము కర్ణికలను పిలవడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏట్రియా, కర్ణికల గురించి. దెన్ కమ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ వెంట్రికిల్స్, జఠరికలు. మరి కింద ఇవి ఉన్నాయి కదా జఠరికలు, ఇవి రెండు గదులు అన్నమాట. సో ఇది చిన్నది, ఇది పెద్దది. ఈ రెండింటి మధ్య లోపల అడ్డుగోడ ఉంది. దీన్ని ఏమన్నాము? జఠరికాంతర విభాజకం, ఇంట్రా వెంట్రికులర్ సిస్టమ్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్. మరి ఇక్కడ ఈ జఠరిక గోడ ఏదైతే ఉందో ఇది చూడండి. సో లోపల మొత్తం కూడా ఇది చూడండి ఇట్లా. రైట్. ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇట్లా. రైట్. ఇదంతా మజిల్, ఇది కండరాలు, ఇవన్నీ కూడా. ఈ కండరాలు లోపల అంటే జఠరిక లోపలి ప్రదేశంలో కండరాలు ఈ విధంగా ముడతలు పడి ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటి ముడతలను మనం ఏమంటాము అంటే కాలుమ్నే కార్నే అని చెప్పేసి అంటాం. ఏమంటాము? కాలుమ్నే కార్నియే. రైట్. సో కాలుమ్నే కార్నే ఆర్ ట్రాబెక్యులే కార్నే అని చెప్పేసి అంటాం. సో కాలుమ్నే కార్నే ఇవి టెక్నికల్గా మీకు అనిపించవచ్చు. ఒకవేళ పేపర్ కనుక టఫ్గా ఉంటే ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇవి అడిగారు కూడా. ఓకేనా? సో కాలుమ్నే కార్నే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ద ట్రాబెక్యులే కార్నే అని చెప్పేసి అంటాం. వేటిని? ద ఫోల్డింగ్స్ ఆఫ్ ఇన్నర్ వెంట్రికిల్ అని చెప్పేసి. ఓకేనా? మరి ఈ ఫోల్డింగ్స్ అనేవి ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆర్ కాలుమ్నే కార్నే. అప్పుడప్పుడు కొన్ని ఫోల్డింగ్స్ ఇట్లా రైట్, ఒక కోన్ షేప్ లోపల ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ఇట్లా కోన్ షేప్ లోపల అంటే ఇవి ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా కోన్ షేప్ లోపల వచ్చింది అనుకోండి. రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా కోన్ షేప్ ఇది. రైట్. ఇట్లాంటి కోన్ షేప్ లోపల వచ్చేటువంటి ఈ ముడతలు ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. రైట్. అంటే కాలుమ్నే కార్నే అనేవి ఒక రకం. కాలుమ్నే కార్నే అనేవి ఏంటివి? జనరల్గా మనము ఇట్లా లోపల ఉండేటువంటి ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఓకేనా? మరి ఈ విధంగా వీటితో పాటు ఇట్లాంటి ఫోల్డింగ్స్ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఈ ఫోల్డింగ్స్ కంప్లీట్గా ఇవి ఉన్నాయి కదా, కొన్ని ప్రత్యేకమైనటువంటి మజిల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి ఇట్లా. రైట్. ఇట్లాంటి ఫోల్డింగ్స్ ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇట్లాంటి ఏ
కోన్ షేప్ లేదా శంకు ఆకారం లోపల ఉండేటువంటి కాలమ్నే కార్నే ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మజిల్స్తో లోపల ఉండేటువంటి మజిల్స్తో ఎప్పుడైతే కనెక్ట్ కావడం జరుగుతుందో, ఏ మజిల్స్తోనైతే ఇవి కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ కాలమ్నే కార్నే, కోన్ షేప్డ్ కాలమ్నే కార్నే. సో ఇది కంప్లీట్గా మజిల్ ఇంకొక మజిల్ దీనిచే కనెక్ట్ అవుతుంది ఇట్లా. సో ఈ భాగాలు కనెక్ట్ అయ్యేటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే కార్డే టెండినే, కార్డే సో టెండినియే అని చెప్పేసి అంటాం. సో కార్డా టెండినియే లేదా తెలుగు లోపల స్నాయు రజ్జువులు అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో స్నాయు రజ్జువులు కార్డే టెండినియే అని చెప్పేసి పేరుతో మనం ఇవి లోపల కనెక్ట్ అయ్యేటువంటి పార్ట్స్ను అట్లాంటి మజిల్స్ను మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మరి జనరల్గా దేనికి సంబంధించి జఠరికలు వెంట్రికిల్స్కి సంబంధించినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ ధమనీ చాపాలు ఓర్టిక్ ఆర్క్స్ అని చెప్పేసి అంటాం. చాపము అంటే ఒక రకంగా మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి బ్లడ్ వెసిల్ రక్తనాళం అని చెప్పేసి అనుకోండి. మరి ఈ రక్తనాళాలు బేసిక్గా గుండె నుంచి మనకు 2 పెద్ద రక్తనాళాల ఏర్పాటు అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి పుపుస ధమని, ఒకటేంటి పుపుస ధమని, దట్ ఈస్ పల్మోనరీ ఆర్టరీ. రెండవది మహాధమని. ఓకేనా, మహాధమని, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓర్టా. దీన్ని మనం ఓర్టా అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో పుపుస ధమని, మహాధమని. మరి పుపుసాలు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పుపుసాలు అంటే లంగ్స్ అన్నమాట, ఊపిరితిత్తులు. కాబట్టి గుండె నుంచి మన గుండె ఉంది కదా, రైట్. సో ఇది ఏంటి ఇన్ఫీరియర్ వీనా కావా, దిస్ ఈజ్ పల్మోనరీ ఆర్టరీ. ఇది పల్మోనరీ ఆర్టరీ, పుపుస ధమని. సో ఈ పుపుస ధమని ఏదైతే ఉందో ఎక్కడి నుంచి ఏర్పడుతుందో చూడండి మీరు. రైట్, చెప్తాను మీకు డీటెయిల్స్ చెప్తాను. పుపుస ధమని ఏదైతే, పుపుసాలు అంటే ఊపిరితిత్తులు, కాబట్టి గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని ఎవరైతే తీసుకెళ్లడం జరుగుతుందో అట్లాంటి రక్తనాళాన్ని మనం ఏ పేరుతో పిలవడం జరుగుతుంది అంటే పుపుస ధమని అని చెప్పేసి అంటాం. సింపుల్. పుపుసాలు అంటే ఊపిరితిత్తులు, కాబట్టి గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని ఏ ధమని అయితే, ఏ రక్తనాళం అయితే సరఫరా చేయడం జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పల్మోనరీ ఆర్టరీ. మీన్స్ పల్మోనరీ ఆర్టరీ క్యారీస్ ద బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు లంగ్స్ అన్నమాట. ఓకే, దెన్ కమ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ ఓర్టా. మహాధమని, మహా అంటే అతి పెద్దది అన్నట్టు, రైట్, దిస్ ఈస్ ఓర్టా. ఓకేనా, సో మహాధమని మీకు కనబడట్లేదు, ఓటా ఉంటుంది ఇట్లా. సో ఈ మహాధమని ఏదైతే ఉందో ఇది గుండె నుంచి ఏర్పడి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇట్ క్యారీస్ ద బ్లడ్ ఆర్ ఇట్ పంప్స్ ద బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్ ఫ్రమ్ ద హార్ట్. గుండె నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమని, అతి పెద్ద ధమని మన శరీరం లోపల ఏది అంటే మహాధమని. ఓకేనా, సో ఇది మరి జనరల్గా మనకు ధమని చాపాలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూద్దాము మరి మానవుని యొక్క గుండె లోపలనైతే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది, దెర్ ఆర్ 4 చేంబర్స్, 4 గదులు ఉన్నట్టుగా. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జంతువుల లోపల 4 గదులు ఉంటాయా, ఎక్కువ ఉంటాయా? జస్ట్ హ్యావ్ ఎ లుక్. మరి ఎందు లోపల ఎంతెంత సంఖ్య లోపల ఉన్నాయి అనేది మీకు ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. సో దిస్ ఈస్ ద ట్యాబ్యులేషన్, ఒక టేబుల్ చూడండి. సో ఇది జంతువులు. నంబర్ 1 ఏంటి, చేపలు, ఫిషెస్ ఇక్కడ మీకు కనబడతా ఉన్నాయి. సో చేపలు టెక్నికల్గా పైసిస్ అని చెప్పేసి అంటారు. ఓకే, చేపల యొక్క గుండె లోపల ఎన్ని గదులు ఉన్నాయో చూడండి. 2 గదులు ఉన్నాయి. 2 గదులు ఉంటే తప్పనిసరిగా ఏమవుతుంది, ఒకటి కర్ణిక అవుతుంది, ఒకటి జఠరిక అవుతుంది. ఇఫ్ దెర్ ఆర్ two chambers in the heart of the fishes, one should be atria and another should be ventricle. ఓకేనా, ఒకటి కర్ణిక, ఒకటి జఠరిక. దెన్ కమ్ టు సెకండ్ వన్, ఉభయచరాలు సరీసృపాలు. క్లియర్, ఉభయచరాలు యాంఫిబియన్స్, సరీసృపాలు రెప్టైల్స్. మరి ఉభయచరాలు అంటే ఏంటివి అంటే ఉభయ అంటే 2 వైపులా, చరాలు అంటే నివసించే, అంటే నేల నీరు 2 ఆవాసాల లోపల ఏ జంతువులు అయితే నివసించడం జరుగుతుందో అట్లాంటి జంతువులను మనం ఏమంటాము అంటే ఉభయచరాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి యాంఫిబియన్స్ లివ్స్ ఇన్ బోత్ ద హ్యాబిటేషన్స్ లైక్ ఇన్ వాటర్ అండ్ సాయిల్. మరి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్రాగ్, కప్ప అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. రెండవది ఏంటి, సరీసృపాలు. సరీసృపాలు అంటే అర్థం ఏంటి, రెప్టైల్స్ ఆర్ ద క్రీపింగ్ యానిమల్స్.
పాకే జంతువులు ఏవైతే ఉన్నాయో, నేలపైన ఏ జంతువులు అయితే పాకడం జరుగుతుందో వాటన్నింటిని కూడా మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అంటే సరీసృపాలు అని చెప్పేసి అంటాం. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, పాములు కానీ, బల్లులు కానీ, తొండలు కానీ, ఊసర వెల్లులు కానీ, తాబేళ్లు కానీ, డైనోసార్స్ కానీ ఎట్సెట్రా. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రెప్టైల్స్. ఇవన్నీ కూడా సరీసృపాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, రైట్. మరి ఇక్కడ ఎన్ని గదులు ఉన్నాయి? 3. ఒకవేళ 3 ఉంటే 2 కర్ణికలు, 1 జఠరిక. క్లియర్. దెన్ కమ్ టు నెంబర్ 4. మొసలి అనే సరీసృపం, పక్షులు, క్షీరదాలు. క్లియర్. మొసలి అనే సరీసృపం, ఎందుకంటే మొసలి అనేది పాకుతూ ఉంటుంది కాబట్టి దట్ ఫాల్స్ అండర్ రెప్టీలియా. సో మొసలి ఒక సరీసృపం, నెంబర్ 1. రెండవది ఏంటి ఎగ్జాంపుల్? పక్షులు, క్షీరదాలు. క్షీరదాలు అంటే మనమే, మానవుడు బెస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఎందుకంటే క్షీరదాలు అంటే పుట్టిన పిల్లలకు పాలిచ్చి పోషించే జంతువులు ఏవైతే ఉన్నాయో సో వీటన్నింటిని కూడా మనం క్షీరదాల సమూహం లోపల చేర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొసలిని గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా. ఎందుకంటే మొత్తం సరీసృపాలు అన్నింటి లోపల ఎన్ని గదులు ఉన్నాయి? 3 పైన చూస్తాం మనం. కానీ మొసలి అనేటువంటి సరీసృపం లోపల ఎన్ని గదులు ఉన్నాయి? 4 ఉన్నాయి. పక్షుల్లో, క్షీరదాల్లో 4 ఉంటాయి కామన్. ఇప్పుడు మరి 4 ఉన్నట్లయితే ఆఫ్ అన్నమాట. ఏంటి? 2 కర్ణికలు, 2 జఠరికలు, సింపుల్. దెన్ బొద్దింక, కాక్రోచ్ లోపల 13. దేర్ ఆర్ 13 చేంబర్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ కాక్రోచ్. సో బొద్దింక లోపల 13 గదులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దెన్ వానపాము, వానపాము లోపల 8 pairs ఆఫ్ లేటరల్ హార్ట్స్, పార్శ్వ హృదయాలు అని చెప్పేసి అంటాం వానపాము లోపల. మరి ఎన్ని జతలు ఉంటాయి ఇవి అంటే 8 జతలు ఉంటాయి. సో 8 జతలు అంటే అర్థం ఏంటి? 16 గుండెలు ఉంటాయి అన్నమాట. ఓకే, 8 pairs ఆఫ్ lateral hearts are found in the earthworm. Then come to this particular segment, that is కవాటాలు అని చెప్పేసి, ఓకేనా? మనకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటి? కవాటాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. కవాటాలు ఇంతకుముందు ఒక సందర్భం లోపల చెప్పాను మీకు. కవాటాలను ఇంగ్లీష్ లోపల మనం వాల్వ్స్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. మరి ఈ కవాటము అంటే అర్థం ఏంటి? ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్లిట్ అన్నమాట. స్లిట్ అంటే రంధ్రం. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్లిట్ ఆఫ్ ద హార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్వ్. కవాటము అంటే తెరుచుకునే, మూసుకునే రంధ్రం. ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం అనేది ఇక్కడ కనబడుతుంది, ఓకేనా? మరి ఈ కవాటాలను మొదటిసారిగా గైరోలమా ఫ్యాబ్రిసి, గుర్తుపెట్టుకోండి, గైరోలమా ఫ్యాబ్రిసి. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కనుక టఫ్గా అడిగితే దీనిపైన ప్రశ్నలు, ఇట్లాంటి వాటిపైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఓకేనా? సో గైరోలమా ఫ్యాబ్రిసి అనేది శాస్త్రవేత్తకు సంబంధించిన పేరు. సో ఇతను మొట్టమొదటిసారిగా మన లెగ్ ఏదైతే ఉందో, కాలు ఏదైతే ఉందో, కాలి యొక్క రక్తనాళం ఒక సిర, దట్ ఈస్ వెయిన్. ఈ సిర ఏదైతే ఉందో ఈ సిర లోపల మొదటిసారిగా కవాటాలను గమనించడం జరిగింది. అంటే గైరోలమా ఫ్యాబ్రిసి గుండె లోపల గమనించలేదు మొదటిసారిగా. ఏది? కవాటాలు. మన కాలి యొక్క సిర అనేది ఒక రక్తనాళం పేరు సిర, దమనులు, సిరలు ఇట్లా ఉంటాయి కదా. సో వెయిన్స్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్. సో ఇన్ దాట్ గైరోలమా ఫ్యాబ్రిసి ఫౌండ్స్ ద వాల్వ్స్ ఫస్ట్. ఇతను మొదటిసారిగా కవాటాలను గుర్తించాడు, గమనించాడు, ఓకేనా? మరి ఈ కవాటాలను జనరల్గా మనము మన సైకిల్ ట్యూబ్ ఉంటుంది కదా, సో సైకిల్ ట్యూబ్ ఏదైతే ఉందో దానితో పోల్చడం జరుగుతుంది. పోలికల పైన కూడా మీకు ప్రశ్నలు ఉంటాయి. లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్ లోపల అడగడం జరిగింది ఒక ప్రశ్న. ఏమడిగాడు అంటే మన ఊపిరితిత్తుల లోపల ఉండేటువంటి వాయుగోనులు అన్నింటినీ, దీని లోపల ఉండేటువంటి వాయుగోనులు అన్నింటినీ పరచితే ఎంత పెద్దగా ఉంటాయి అనేది అడిగాడు. ఒక టెన్నిస్ కోర్ట్ ఏదైతే ఉందో, ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటుంది కదా, టెన్నిస్ కోర్ట్ ఎంత అయితే ఉంటుందో ఆ మన లంగ్స్ లోపల ఉన్నటువంటి వాయుగోనులను తీసి ఓపెన్ చేస్తే మొత్తం కూడా ఈ విధంగా పరచొచ్చు మనం. సో దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ లాస్ట్ ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామినేషన్, క్లియర్? సో లైక్ దాట్ దిస్ వాల్వ్స్ ఆర్ రిజెంబుల్ టు సైకిల్ ట్యూబ్స్. మన సైకిల్ ట్యూబ్ ఉంటుంది, గాలి వేస్తాము, ఒకవేళ తీసేస్తే మొత్తం కూడా గాలి అంతా కూడా బయటకు వెళ్తుంది, ఓకేనా? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ కవాటాలు సాధారణంగా మనకి ఎక్కడ ఉంటాయి అంటే గుండె లోపల ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఉంటాయి గుండె లోపల అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ హార్ట్, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ హార్ట్, రైట్? సో దీస్ ఆర్ ద 4 chambers. ఇదేంటిది? కుడి కర్ణిక. దిస్ ఈజ్ కూక, దిస్ ఈజ్ ఏక, ఎడమ కర్ణిక. దిస్ ఈజ్ కూజా, ఏమంటాం దీన్ని? కూజా. ఇక్కడ రాస్తున్నాం చూడండి,
దిస్ ఈజ్ కూచ కుడి జఠరిక, దిస్ ఈజ్ ఏచ ఎడమ జఠరిక. ఓకేనా? సో మరి ఇట్లాంటి 4 గదులు ఉన్నటువంటి ఈ గుండె ఏదైతే ఉందో, సో ఈ గుండెకు సంబంధించి ఈ 4 గదులు ఏవైతే ఉన్నాయి వీటి మధ్య లోపల అంటే కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యలో చూడండి. సో కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యలో ఇట్లా మనకు కొన్ని కవాటాలు ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో కూకాకు కూజాకు మధ్యలో, అదేవిధంగా ఏకాకు ఏజాకు మధ్యలో కూడా మనకి ఇట్లా కవాటాలు ఉంటాయి. ఓకేనా? ఇది ఒక టైప్. రెండవది ఏంటి, మీకు ఇంతకుముందు చెప్పాను, ధమని చాపాల లోపల పుపుస ధమని మహాధమని అని చెప్పేసి అన్నాం. ఇక్కడ పుపుస ధమని ఏదైతే ఉందో, రైట్, సో దిస్ ఈజ్ వాట్ పుపుస ధమని. ఓకే, సో దిస్ ఈజ్ పుపుస ధమని, పుపుస ధమని, దిస్ ఈజ్ పల్మోనరీ ఆర్టరీ. ఓకే, రెండవది ఏంటి, మహాధమని, రైట్, దిస్ ఈజ్ అనదర్ బ్లడ్ వెజిల్, మహాధమని, ఓర్టా అని చెప్పేసి అంటాం, ఓర్టా. క్లియర్? సో మరి ఈ 2 ధమనులు ఏర్పడే ప్రదేశం లోపల కూడా మనకు ఇట్లా కొన్ని రకాల కవాటాలు అనేవి ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ లొకేషన్, జస్ట్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే, కుడి కర్ణిక కుడి జఠరిక లోపలికి ప్రవేశించే దగ్గర 1 2 3 ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ లోపల వేశాను, రైట్, 3 ఉన్నాయి. ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్య లోపల ఇక్కడ రెడ్ కలర్లో 1 2 వేశాను చూడండి. ఓకేనా? అదేవిధంగా పుపుస ధమని ఏర్పడే ప్రదేశంలో ఎక్కడ ఏర్పడుతుంది, కుడి జఠరిక లోపల ఏర్పడే ప్రదేశం లోపల 1 2 3 వేశాను చూడండి. ఓకే, మరి ఎడమ జఠరిక లోపల ఏర్పడే ధమనేది మహాధమని, ఇక్కడ ఎన్ని వేశాను, 1 2 3 వేశాను. ఓకేనా? సో అవి లొకేషన్, దానంతా కూడా ఇప్పుడు మీరు ఈ ట్యాబులేషన్కు అప్లై చేయండి. ఒక్కొక్కటి చూద్దాం చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, కవాటం. సో అగ్రత్రయ లేదా త్రిపత్ర కవాటాలు, సింపుల్ పేరులోనే ఉంది. అగ్రత్రయ లేదా త్రిపత్ర అంటే ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఎంత సంఖ్య, 3. ఓకే, మరి ఎక్కడ ఉంటాయి, వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రైకస్పిడ్ వాల్వ్స్? ట్రైకస్పిడ్ వాల్వ్స్ ఎక్కడ ఉంటాయి అంటే కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య. చూడండి 3 ఉన్నాయి కదా, 1 2 3, కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య లోపల ఈ 3 అన్నమాట. ఓకేనా? అగ్రత్రయ కవాటాలు. మరి ఏం చేస్తాయి ఇవి అంటే, కుడి కర్ణిక లోపల ఉండేటువంటి రక్తం ఏదైతే ఉందో, సో దాన్ని ఎక్కడికి పంపిస్తాయి, కుడి జఠరిక లోపలికి పంపిస్తాయి. ఓకేనా? కుడి కర్ణిక లోపల ఉండేటువంటి రక్తాన్ని కుడి జఠరిక లోపలికి పంపించేటువంటి ఈ రంధ్రాలని మనం ఏమంటాము అంటే అగ్రత్రయ కవాటాలు అని చెప్పేసి అంటాం. సింపుల్. మరి ఇప్పుడు మనకు ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇంతకుముందు మీకు హార్ట్ చెప్పేటప్పుడు కుడి కర్ణిక చెప్పేటప్పుడు చెప్పాను, ఒక సిర ఉంటుంది, కాలి నుంచి మొత్తం కూడా చెడు రక్తాన్ని తీసుకొచ్చి కుడి కర్ణిక లోపలికి చేరవేస్తుంది అని చెప్పేసి అన్నాం. ఏంటా సిర చెప్పాను, అధో మహాసిర, ఇన్ఫీరియర్ వీనా క్యావా అని చెప్పేసి అన్నాం. అంటే అర్థం ఏంటి, కుడి కర్ణిక లోపల ఏ రక్తం ఉంటున్నట్టు లెక్క, చెడు రక్తము, చెడు రక్తం. సో ఇంప్యూర్ బ్లడ్ అన్నమాట, రైట్. సో ఇంప్యూర్ బ్లడ్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ద వీనా క్యావా, దట్ ఈస్ ఇన్ఫీరియర్ వీనా క్యావా. క్లియర్? మరి ఇప్పుడు కుడి కర్ణిక లోపల చెడు రక్తం ఉంటే ఈ చెడు రక్తము ఈ కవాటాల ద్వారా ఎక్కడికి వెళ్తుంది, కుడి జఠరిక లోపలికి వెళ్తుంది, రైట్. అంటే ఇప్పుడు కుడి కర్ణిక లోపల కుడి జఠరిక లోపల ఏ రక్తం ఉంటున్నట్లు, చెడు రక్తం, రైట్. అంటే కంప్లీట్గా రైట్ సైడ్ మొత్తం కూడా ఏ రక్తము, చెడు రక్తము, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండవది చూద్దాం. ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యలో ఎన్ని కవాటాలు ఉన్నాయి చూడండి, 1 2, 2 ఉన్నాయి. ఓకేనా? సో 2 ఉన్నాయి కాబట్టి ఏమనొచ్చు, ద్విపత్ర కవాటాలు లేదా వాటిని మిట్రల్ కవాటాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడనే చూడండి, అగ్రద్వయ లేదా ద్విపత్ర లేదా మిట్రల్ కవాటాలు, బైకస్పిడ్ వాల్వ్స్ అని చెప్పేసి అంటాం, ఆర్ మిట్రల్ వాల్వ్స్ అని చెప్పేసి అంటాం. ఎంత ఉన్నాయని చెప్పాను, 2. ఎవరెవరికి మధ్యలో, ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య. ఏం చేస్తాయి అంటే, ఇంతకుముందు ఏం చేసినవి, కుడి కర్ణిక నుంచి రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినాయి, ఎడమ జఠరికకి. మరి ఇన్ ద సేమ్ మ్యానర్ ఎడమ కర్ణిక నుండి రక్తం ఎక్కడికి వెళ్తుంది, ఎడమ జఠరికకి వెళ్తుంది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కుడివైపు మొత్తం కూడా ఏ రక్తం ఉంది, చెడు రక్తం. మరి ఎడమ వైపు ఏ రక్తం ఉంటుంది అంటే మంచి రక్తం ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ
ఇన్ బ్లడ్ వెజిల్స్. ఓకేనా, రక్తము రక్త నాళాల గురించి మాట్లాడేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇదైతే మీకు అర్థమైంది కాన్సెప్ట్. రైట్ సైడ్ మొత్తం కూడా చెడు, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఏమున్నాయి, మంచి రక్తం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎడమ కర్ణిక నుండి మంచి రక్తం ఈ రెండు కవాటాల ద్వారా ఎడమ జఠరికను చేరుతుంది. అంటే ఓవరాల్గా ఎడమ వైపు మొత్తం కూడా మంచి రక్తం, కుడివైపు మొత్తం కూడా చెడు రక్తం ఉన్నట్టు లెక్క. దిస్ ఈజ్ ప్యూర్ బ్లడ్. ఓకే, సో ఇప్పుడు ఇంకేం మిగిలిపోయినాయి, పుప్పుస ధమని ఉంది కదా, పుప్పుస ధమని ఏర్పడే ప్రదేశం ఎక్కడ, కుడి జఠరిక. సో కుడి జఠరిక వద్ద ఎన్నున్నాయి, 1 2 3 3 కవాటాలు ఉన్నాయి. సో పుప్పుస ధమని ఏర్పడే వద్ద కుడి జఠరిక లోపల 3 కవాటాలు ఉన్నాయి. కాబట్టి సింపుల్గా మనం ఏమంటాము అంటే పుప్పుస కవాటాలు, పల్మోనరీ వాల్వ్స్ అని చెప్పేసి అంటాం. ఎక్కడున్నాయి చూడండి, పుప్పుస కవాటాలు ఎన్నున్నాయి, 3 ఉన్నాయి. ఏ షేప్ లోపల ఉన్నాయి, సెమీ సర్క్యులర్ ఆర్ సెమీ ల్యూనార్, 3 అర్ధచంద్రాకారం లోపల ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, పుప్పుస ధమని ఏర్పడే ప్రదేశం. రైట్, ఏం చేస్తాయి ఇవి, ఆల్రెడీ మనకు జఠరిక లోపల ఏ బ్లడ్ ఉంది, చెడు రక్తం. మరి ఎప్పుడైతే గుండె సంకోచం చెందిందో, గుండె ఎప్పుడైతే సంకోచం చెందిందో అప్పుడు జఠరిక లోపల ఉన్నటువంటి రక్తము ఎక్కడికి వెళ్తుంది, రైట్, సో ఇట్ గోస్ టు పల్మోనరీ ఆర్టరీ. ఎక్కడికి వెళ్తుంది, ఇటు పైకి వెళ్తుంది, దట్ ఈస్ పల్మోనరీ ఆర్టరీ, పుప్పుస ధమనిలోకి వెళ్తుంది. కాబట్టి కుడి జఠరిక నుంచి చెడు రక్తాన్ని పుప్పుస ధమని లోపలికి పంపించడమే ఈ కవాటాల యొక్క ముఖ్య లక్షణం. ఇప్పుడు సేమ్ మ్యానర్ మరి ఎడమ వైపు ఏమున్నది, మనకు మహాధమని ఏర్పడింది. ఎక్కడ, ఎడమ జఠరిక. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 కూడా అర్ధచంద్రాకారం లోపల ఉన్నాయి. సేమ్ ప్రాసెస్, మహాధమని కవాటాలు, సో ఓర్టల్ వాల్వ్స్ అని చెప్పేసి అంటాము. ఎన్ని, 3. షేప్ ఏంటి, సేమ్ అర్ధచంద్రాకారం. ఎక్కడ, మహాధమని ఏర్పడే ప్రదేశం ఎక్కడ, ఎడమ జఠరిక. దెన్ ఎడమ జఠరిక నుంచి మంచి రక్తాన్ని మహాధమనిలోకి పంపించడం. కుడి జఠరిక నుంచి చెడు రక్తం పైకి వెళ్ళింది, ఎడమ జఠరిక నుంచి మంచి రక్తం పైకి వెళ్తుంది. సో ఇది మరి కంప్లీట్గా మనకు దేనికి సంబంధించింది, కవాటాలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కవాటాలకు కొన్ని రకాల డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఏంటి ఆ డిజార్డర్స్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ 2 రకాల డిజార్డర్స్ అనేవి మనకు ఉన్నాయి. అందులోపల మొదటిది ఏంటి అంటే హార్ట్ మర్మర్. మొదటిది ఏంటి, సో హార్ట్ మర్మర్ అని చెప్పేసి అంటాం, లేదా దీన్నే కార్డియాక్ మర్మర్ అని చెప్పేసి అంటాం. ఇది మొదటిది. రెండవది ఇది, సో దిస్ ఈజ్ వాట్ రుమాటిక్. సో రుమాటిక్ కార్డియాక్ డిసీజ్. సో రుమాటిక్ కార్డియాక్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఇది రెండవది, ఇది మొదటిది. మీరు చూడండి, మర్మరింగ్ అంటే అర్థం ఏంటి, మనం మర్మరింగ్ అవుతాం కదా, మర్మరింగ్ అంటే గునగడం అన్నమాట, చిన్నగా మాట్లాడటం అంటే. సో ఇక్కడ గుండె అనేది కవాటాలు సక్రమంగా, గుండె యొక్క కవాటాలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా కుంచుకుపోవడం వల్ల, ష్రింకనింగ్ ఆఫ్ ద వాల్వ్స్ ఆఫ్ ద హార్ట్, మొత్తం కూడా కవాటాలు కుంచుకుపోవడం, ఈ విధంగా కుంచుకుపోవడం వల్ల గుండె యొక్క పనితనం లోపల మార్పు రావడం జరుగుతుంది. సో అట్లాంటి వచ్చేటువంటి మార్పునే మనం ఏమంటామంటే హార్ట్ మర్మర్ లేదా కార్డియాక్ మర్మర్ అని చెప్పేసి అంటాం. So if you observe this particular image, you can easily understand what is heart murmuring or cardiac murmuring. Okay, ఇక్కడ చూడండి, this is what heart murmur. ఎట్లా ఉందో చూడండి, ఇట్లా బీటింగ్ ఎట్లా ఉందో చూడండి. సో దిస్ ఈస్ నార్మల్ బీటింగ్. నార్మల్ బీటింగ్ ఎట్లా ఉంది, హార్ట్ మర్మర్ ఉన్నప్పుడు బీటింగ్ ఏ విధంగా ఉందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, దెన్ కమ్ టు సెకండ్ వన్, రుమాటిక్ కార్డియాక్ డిసీజ్. మరి ఇది ఎవరిలో వస్తుంది అంటే రుమాటిక్ ఫీవర్ ఏదైతే ఉందో, సో జనరల్గా కొంతమందికి రుమాటిక్ జ్వరం అనేది రావడం జరుగుతుంది. సో ఈ రుమాటిక్ జ్వరం ఎవరికైతే రావడం జరిగిందో జనరల్గా ఇదే 5 to 15 ఇయర్స్ పిల్లల లోపల ఎక్కువగా కనబడుతుంది. 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల లోపల ఎక్కువ మొత్తం లోపల ఆ జ్వరం రావడం జరుగుతుంది. మరి ఈ జ్వరం వచ్చినటువంటి పిల్లల లోపల ఇది రావడానికి స్కోప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. సో రుమాటిక్ కార్డియాక్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఇందు లోపల ఏమవుతాయి అంటే మన కవాటాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మూసుకుపోవడం జరుగుతుంది. సో కవాటాలు పూర్తి స్థాయి లోపల మూసుకుపోతే బ్లడ్ పంప్ అవుతుందా, ఇంతకుముందు చెప్పాను కదా, కవాటలు కర్ణిక నుంచి జఠరిక రావాలన్నా, జఠరికల నుంచి పుపుసధమం లోపలికి కానీ మహాధమం లోపలికి రక్తం వెళ్ళాలి అన్నా తప్పనిసరిగా కవాటాలు ఏం చేయాలా, ఓపెన్ కావాలి, క్లోజ్ కావాలి, ఓపెన్ కావాలి, క్లోజ్ కావాలి. కానీ కంప్లీట్గా క్లోజ్ అవుతాయి కొన్ని సందర్భాల లోపల. సో దాన్ని మనం ఏమంటున్నాము, రుమాటిక్
హార్ట్ ఆర్ కార్డియాక్ డిసీజ్ అంటున్నాం. సో ఇది జనరల్గా నార్మల్ ఓపెన్గా ఉంది చూడండి, ఓపెన్ రైట్. సో దిస్ ఈజ్ డిసీజ్డ్, ఇక్కడ కూడా ఓపెన్గానే ఉంది, కానీ ఎట్లా ఉంది చూడండి, కొంత ఓపెన్గా ఉంది. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఓపెన్ అయింది రైట్. ఇక్కడ ఏమైంది, కుంచుకుపోయింది, తగ్గింది స్కోప్, దాని స్పేస్ అనేది తగ్గింది రైట్. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక మొత్తం ఆల్మోస్ట్ క్లోజింగ్ కండిషన్ లోపలికి రావడం జరుగుతుంది. మరి ఇట్లాంటి కేసు ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఏమంటున్నాం, రొమాటిక్ కార్డియాక్ డిసీజ్ అని చెప్పేసి అంటున్నాం. సో దీన్ని ఏమంటారు, సో ప్రైమరీ స్టేజ్ లోపలనే దీన్ని ఐడెంటిఫై చేసి జనరల్గా సో దోస్ చిల్డ్రన్ ఆర్ జనరల్లీ గివెన్ పెన్సిలిన్. సో దీనికి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ను, అదేవిధంగా అస్నియం అని చెప్పేసి ఇంకొక యాంటీబయాటిక్ని ఇవ్వడం జరుగుతుంది. సో పెన్సిలిన్ అదేవిధంగా అస్నియం ఆర్ గివెన్ టు దోస్ ద చిల్డ్రన్ హూ ఆర్ సఫరింగ్ విత్ రొమాటిక్ కార్డియాక్ డిసీజ్. ఓకే, సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, కవాటాలకు సంబంధించినటువంటి డిజార్డర్స్. ఓకేనా. సో దిస్ ఈజ్ టుడేస్ సెషన్. రేపటి సెషన్ లోపల చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ మనకు ఏంటి, హార్ట్ బీట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బీపీ అంటే ఏంటి, హార్ట్ అటాక్ ఏ విధంగా రావడం జరుగుతుంది అని చెప్పేసే విషయాల్ని నెక్స్ట్ సెషన్ లోపల మనం చూద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.